చూసారా ఈ విధంగా అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము చేపలు పట్టడానికి వచ్చాము. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడే ఈరోజు చేపలు పట్టబోతున్నాము. అది కూడా చేపల ముళ్ళతోటి మనం ఏ విధంగా చేపలు పట్టమనేది అయితే వీళ్ళు చూపిస్తాను. తీసినప్పుడు చిన్న చిన్న పాములు అంటూ ఉంటాయి కదా, ఇంగ్లీష్లో అయితే వామ్స్ అంటారు. అది బయటకు వస్తుంది అనమాట, చిన్న చిన్న పురుగులు. ఆ పురుగులతో మనం చేపలు పడతాము. పామును అయితే ఈ విధంగా చేసి ఈ ముళ్ళులు అయితే వేయవలసి ఉంటుంది. చూసారా ఏ విధంగా వేస్తున్నాడు. చూసారా ఏ విధంగా చేస్తున్నాము. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. అంటే సరిపోద్దా? సరిపోద్ది. ఇలాంటి చిన్న చిన్న చెరువుల దగ్గర అయితే మనము చేపల ముళ్ళు వేస్తుంటాము. అంత పెద్ద పెద్ద గడ్డలు అయితే ఉండవండి మాకు. పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద గడ్డలు అయితే ఉండవు. చిన్న చిన్నవి ఉంటాయి. వాటి దగ్గర అయితే మేము ఇలా చేపలు అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా పడలేదు. ఇక్కడే మా వాళ్ళైతే చేపల కోసం అనేసి ఇక్కడ వేస్తుంటారు. మేము దగ్గర వచ్చేసాము. ఇక్కడైతే వాటర్ సౌండ్ వస్తుంది. చూసారు, ఇది పొలం అన్నమాట. ఇది ఎండ కాస్తుంటే చేపలు ఎక్కువగా బయటకు వస్తాయి. ఎండ కాయట్లేదు కదా, మబ్బుగా ఉంది, అందుకే చేపలు అనేది అంతగా బయటికి రావట్లేదు. చేపలు పడినప్పుడు చూపిస్తాను. చూసారా ఇక్కడ ఎలా ఉంది. చూసారా పీతలు అయితే పట్టింది. చూసారా ఎలా పట్టిందో. తీసి చేపలు ముళ్ళు దగ్గర వచ్చింది కదండి, ఆ చేప అయితే ఇక్కడ పడింది. పట్టావా? పట్టి తీసుకొచ్చి ఇదిగో, ఏది చూపించు. చిన్నది, పెద్దది కాదు. మంచి నాటుకలాడుతుంది. అసలు చేపలు అయితే పడట్లేదు, చిన్న చిన్నవి పడుతున్నాయి. చూసారా మామూలు అయితే ఎంత కష్టపడుతున్నారో. పట్టలేదురా, వచ్చిందా? చూసారా ఫ్రెండ్స్, ఇదిగో ఒకటైతే పడింది. ఇంతవరకు ఇదే చిన్నదే, అంత పెద్దవి అయితే ఉండవు. చూసారా ఏ విధంగా పడిందో. అగు చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉంది. చూసారా ముళ్ళు. నా దగ్గర వస్తుంది అది. ఇంకొకటైతే మాకు పడింది. చూసారు కదండి, ఈ విధంగా పడుతుంది. గడ్డ గేసేది మొక్కన ఇది. అయితే చూసారా మనం పట్టినవి. పెద్దది మాత్రం అసలు చలనం లేదు, చచ్చిపోయింది అనుకుంటా. ఇదిగో ఇది కూడా కొద్దిగా చలనం లేదు. దీనికి ఇటు వచ్చేస్తుంది. అయితే మనం ఇద్దరికి వచ్చేసాము. చూసారా లైన్గా కూర్చొని ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడైతే వేస్తున్నారు. వచ్చిందా? చూసారండి, ఇదిగో ఏది దగ్గర తీసురా. చూసారు సేవ పడింది మాకైతే. ఇలాంటిది కూడా పడతాయి అన్నమాట. చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది. మామూలు అయితే ఇంకా ఇదిగో అక్కడ వేస్తున్నారు. వాటర్ అయితే పారుదల అవుతుంది, కానీ ఇక్కడైతే చేపలు కొంచెం గట్టిగానే పడుతున్నాయి. చూసారా లైన్గా వేస్తున్నాము. బామర్ది వచ్చిందా? చూపించు. రాలేదా? ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే ఇంతవరకు ఇంతే పట్టాము. ఇదిగో చూసారా, ఇంతవరకు అయితే మేము ఇంతే చేపలు పట్టాము. చేపల ముళ్ళతోటి అయితే పట్టాము. చూసారా ఎలా ఉంది. ఇక్కడైతే గుత్తులు చేసుకున్నాం. ఇదిగో చేపల గుత్తు అనమాట ఇదే. వీటికైతే మనం కాల్చి తినేదాము, ఓకేనా? కాల్చి తినేదాము. ఇంకా మామూలు అయితే పడుతున్నారు. ఇదిగో మరి సరిపోద్ది, వెళ్ళిపోతాం, సీక్రెట్ అయిపోద్ది. సీక్రెట్ అయినా పర్లేదు, ఈరోజు పడతాను నేను. చూసారా ఎలా పడుతున్నారు వీళ్ళు.
చేపలు మా గడ్డలో దొరుకుతాయి. మరిన్ని పెద్ద పెద్దవి అయితే దొరకవు, ఇలాంటి చిన్న చిన్న చేపలు మాత్రమే దొరుకుతాయి. ఈ క్లైమేట్లోని ఇప్పుడు మనం ఈ చేపలను అయితే కాల్చుకొని తిందాము. ఇదిగో మా ఊరు ఆవులు అయితే తెచ్చుకున్నారు పిల్లలు, వాళ్ళతోటి కలిసి అయితే ఈరోజు మనం చేపలు పట్టామన్నమాట. ఈ చేపలు మనం కాలుద్దాం. ఇప్పుడు ఏ విధంగా కాలుస్తామో చూద్దామండి. మంటెట్టుకుందాము. ఈ కర్ర అయితే సరిపోద్ది. అక్కడ ఉంది. చూసారు కదండి, మంట అయితే మంచిగా మండుతుంది. ఇక్కడైతే కాలుద్దాము, చాలా బాగుంటుంది. వేసుకుందాము. చూసారు కదండి, చేపలు అయితే వేసేసుకున్నాము. ఈరోజు కూరే వండి తింటుంటాం కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఈరోజు అయినా కాల్చి తిందామనేసి అయితే మేమైతే చేపలు పట్టి కాల్చుతున్నాము. ఇప్పుడైతే గుత్తులు ఉన్న చేపలు మొత్తము తీసుకుందాము. చూసారా, ఈ విధంగా గుర్తు చేస్తున్నాము. ఈ చేపలు అయితే మొత్తం బయట తీసేసి కాల్చుకుందాం. ఇప్పుడు పెట్టుకోవాలండి. కాల్చుకున్న వాటికి అయితే ముందు తల తీసుకోవాలి. ఈ విధంగా తల తీసేసుకోవాలండి. చూసారా, ఇదంతా బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడే తినడానికి బాగుంటుంది. ఎందుకంటే పేగులు ఉంటాయి కదా లోనకి, ఆ పేగులు అయితే మొత్తం తీసుకోవాలి. ఓకే, అంటే లైట్గా కాల్చిన తర్వాత ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసమే మేము తల తీయకుండా ముందుగా కాల్చామన్నమాట. తల తీసేసి ఇంకా పెట్టుకున్నాము. ఈ విధంగా అయితే పట్టిన చేపల్ని మనం అయితే కాల్చుకుంటున్నాము. కాల్చుకున్న చేపలని అయితే పక్కన తీసుకుంటున్నాము. అంటే పై పొర మొత్తం కాలిపోయింది కదా, వాటికైతే మొత్తము ఒక కర్ర తీసి అలా గీకేమనుకో మొత్తం వచ్చేస్తుంది అనమాట. పైన తొక్కలా అనమాట. ఇది ఈ విధంగా మొత్తం గీసేసుకున్నాం అనుకో బాగుంటుంది తినడానికి. ఇదిగో మొత్తం అయితే మనం కాల్చుకున్నాం కదా, చూసారా ఈ విధంగా మనం ఇది చేసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పట్టిన చేపలను అయితే కాల్చుకున్నాం కదా, చూసారా. ఒక ఎక్కువ లేదు, ఒక 8-9 పట్టాము అంతే. మాకు చేపల ముళ్ళు అయితే పడ్డాయి. వీటికైతే మనం తిందాము. ప్రతిరోజు మనం కుకింగ్ చేయడం కాకుండా ఈరోజు అయితే మనం కాల్చి తిందాం అనేసి అయితే ఈరోజు కాల్సాము. ఈ కాల్చిన చేప ఎలా ఉంటుందని ఒకసారి తిందాం ఇప్పుడు. ఓకేనా, తీసుకోండి. శ్రీను, నువ్వు బాగా కష్టపడు, మళ్ళీ తీసుకోండి. లోనకైతే ఇదిగో ఈ విధంగా ఉంది. తిందాం. ఇది అయితే ఈ ముళ్ళు ఉంది కదండి, ముళ్ళు అయితే తీసేసుకుందాము. చూసారా, చేప ముళ్ళు ఇక్కడైతే ఇదిగో మంచిగా, ఇది కూడా తినేద్దాం. బాగుంది, కాల్చినప్పుడు కూడా బాగుంది. కాకపోతే ఇందులో మనకు కారం సాల్ట్ ఏం లేదు కావున నార్మల్గా ఉంది అనమాట. మామూలు అలా కాల్చి తింటాం కదా, జస్ట్ అలానే ఉంది, నార్మల్గా ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. చాలా బాగుంది. ఈ విధంగా అయితే మనం చేపలు అయితే కాల్చి తింటాము. అవునా, మా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువ పెద్ద పెద్ద చేపలు అయితే ఉండవు. అలాంటివి అయితే మేము ఊహించుకోము కూడా. ఎందుకంటే ఇదే చేపలు ఉంటాయి, కాకపోతే కొంచెం సైజు పెరుగుతాయి. అంతకుమించి ఇంకా పెద్ద పెద్ద చేపలు అయితే ఉండవు. అంతకుమించి ఇంకా వేరే చేపలు అయితే ఉండవండి. ఇలాంటి చేపలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాకు మీరు సపోర్ట్ చేస్తారనేది కూడా మేము ఆశిస్తున్నాము. ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మరికొన్ని ఇలాంటి వీడియో అయితే మేము ముందుకు తెస్తుంటామండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా క్రొత్త వీడియో అయితే మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సలా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.